గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు పెదవి విప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలివి. తెలుగు రాష్ట్రాలతోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంధ్యా థియేటర్ రగడ కాస్త సద్దుమణిగింది అనుకునే లోపే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 మూవీ దేశవ్యాప్తంగా ఎంత హైప్ తెచ్చిందో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అంతకంటే హీట్ రాజేసింది. అయితే ఈ వ్యవహారం నేపథ్యంలో ఇటీవల సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత కాస్త సద్దుమణిగినట్టే అనిపించింది. అయితే ఇన్నాళ్ళు మౌనం వహించిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను తప్పుపడుతూ తన మనసులో మాట బయటపెట్టారు. అల్లు అర్జున్ని అరెస్టు చేయడం తప్పేమీ కాదని సీఎం రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ ఆకాశానికి ఎత్తేశారు పవన్. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్. ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుకుంటే బాగుంది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్, లేదా అలా చెయ్యి రూపాయలు నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయడం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇంటు. సినిమా చూడ్డానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించడం మానవతా దృక్పథమని, అది మరిచిపోయారు కాబట్టే పరిణామాలు తీవ్రమయ్యాయని బన్నీని సూటిగా టార్గెట్ చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ప్లేస్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా అరెస్టు చేస్తారని తనదైన శైలిలో స్పందించారు. పుష్ప 2 సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం సినిమా పరిశ్రమను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నట్లుగా చూడాలన్నారు. ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్, దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. Even if it is me who would have done the same thing, without a doubt. He is Ravindra Reddy. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్, ఇట్ ఈస్ వాట్ హ్యాపెండ్ త్రూ యూ. అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ టు సెండ్ అ మెసేజ్. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన, ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ, దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. అల్లు అర్జున్ అరెస్టు వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర కూడా ఉందన్న విమర్శపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ని అరెస్టు చేశారనడం సరికాదని, రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కంటే స్థాయి దాటిన బలమైన నేతని కొనియాడారు. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్, మ్యాన్ ఆఫ్ దట్ స్టేట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ, మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే, ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనపడ్డారు అంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి మధ్య ఎక్కడో చెడిందని ఎద్దేవా చేశారు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్పపడదు, ఏంటో గొప్పపడదు మరి నాకే తెలియదు. రుజువులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి.
అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇచ్చిన తెలిసింది పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా రెండు పక్క చోళ అయిపోయారు వాచానికి. ఇక అల్లు అర్జున్ వ్యవహారంపై మరోసారి స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రచారం కోసమే సినిమా వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే పాకులాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురుకులాల్లో చేరిపోయిన విద్యార్థుల కుటుంబాలకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతన్నలు, నేతన్నల మరణాలపై సీఎం స్పందించారన్నారు. చూశారుగా, గత కొద్ది రోజులుగా సాగుతున్న సంధ్యా థియేటర్ దుమారం ఇప్పట్లో చల్లారలా లేదు. మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.